హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. నిఫ్టీ మొన్న ఫ్రైడే యాక్చువల్ గా అప్పుడున్న ఆ ట్రేడింగ్ పొజిషన్ అవి చూస్తే చాలా మందికి మళ్ళీ కాస్త నెగిటివ్ గా ట్రేడ్ అవుద్దేమో, కరెక్షన్ గురవుద్దేమో మార్కెట్ అనుకున్నారు. నిన్న మండే పాజిటివ్ గా క్లోజ్ అయింది మార్కెట్. ఎందుకంటే లార్జ్ క్యాప్స్ పాజిటివ్ గా ట్రేడ్ అయినాయి, మిడ్ క్యాప్స్ కూడా పాజిటివ్ గానే ట్రేడ్ అయినాయి. దానివల్ల మార్కెట్ ఏమాత్రం తగ్గకుండా, ఎందుకంటే మార్కెట్ ఓపెనింగ్ లో నిన్న యాక్చువల్ గా ఒక 100-150 పాయింట్స్ దాకా ఇమ్మీడియట్ గా డ్రాప్ అయింది. ఆ తర్వాత ఇమ్మీడియట్ గా కోలుకుని మార్కెట్ ఎండ్ అయ్యే టైం కి నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి 23,537 క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 42 పాయింట్లు పెరిగి 51,703 క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 50లో 30 స్టాక్స్ పాజిటివ్ గా క్లోజ్ అయితే, నెగిటివ్ గా ఒక 20 స్టాక్స్ క్లోజ్ అయినాయి. నిన్న నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ గా మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్, శ్రీరామ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఉంటే, టాప్ లూజర్స్ గా నిఫ్టీ 50లో ఇండస్ఇండ్ బ్యాంక్, సిప్లా, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, టాటా స్టీల్ ఉన్నాయి. ఇక ఎఫ్ఎంసీజీ స్టాక్స్ విషయానికి వస్తే, మనకి మార్కెట్ కాస్త వాలటాలిటీ ఎక్కువ ఉండి మార్కెట్ తగ్గుతున్నప్పుడేమో బాగానే పాజిటివ్ గా ట్రేడ్ అయినాయి. ఆ తర్వాత ఆ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని కాస్త నెగిటివ్ గా రియాక్ట్ అయినాయి. ఈ రోజు మాత్రం మళ్ళీ నిన్న మాత్రం మార్కెట్ లో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ 1-1.5% పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. ఇది టాటా కన్స్యూమర్, నెస్లే ఇండియా, ఐటీసీ లాంటి స్టాక్స్. ఇక లార్జ్ క్యాప్స్ విషయానికి వస్తే, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్, శ్రీరామ్ ఫైనాన్స్ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా 2-2.5% వరకు లాభాలను గడించినాయి నిన్న. ఇక నెగిటివ్ గా ట్రేడ్ అయిన స్టాక్స్ విషయానికి వస్తే, ఇండస్ఇండ్ బ్యాంకు, రిలయన్స్, అదానీ పోర్ట్స్ 1% నుంచి ఒక 2.5% వరకు తగ్గడం జరిగింది. ఇక లాంగ్ బిల్డప్ జరిగిన స్టాక్స్ చూసినట్టయితే, నిన్న శ్రీరామ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, చోలా ఫైనాన్స్, ఇన్ఫో ఎడ్జ్, ఎస్బీఐ కార్డ్స్ ఇవన్నీ కూడా డెరివేటివ్స్ లో లాంగ్ బిల్డప్ జరిగింది. అంటే ఒక షార్ట్ పీరియడ్ లో ఇవి కాస్త స్టాక్స్ పెరగవచ్చు అని. అలాగే షార్ట్ బిల్డప్ జరిగిన స్టాక్స్ చూసినట్లయితే, ఎస్బీఐ లైఫ్, సెయిల్, అరబిందో ఫార్మా, గ్లెన్మార్క్, ఇండస్ఇండ్ బ్యాంక్. అంటే ఇవి షార్ట్ టైమ్ లో కాస్త నెగిటివ్ గా రియాక్ట్ అవ్వచ్చు అని చెప్పి డెరివేటివ్స్ లో ఆ యొక్క స్టాక్ ప్రైస్ తగ్గటము, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగటం జరిగింది. నిన్న ఇండస్ఇండ్ బ్యాంక్ టాప్ లూజర్స్ లో ఉంది. అంటే ఆల్రెడీ స్టాక్ తగ్గింది. ఇండస్ఇండ్ బ్యాంక్ నిన్న దాదాపు ఒక 2.5% తగ్గింది. ఇంకా షార్ట్ బిల్డప్ జరిగింది అంటే మరి కాస్త నెగిటివ్ గా ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక హోల్డింగ్ కంపెనీస్ నిన్న ర్యాలీ చేసినాయి. ఎందుకంటే సెబీ ఆ హోల్డింగ్ కంపెనీస్ దాని యొక్క వాల్యూ, ఇంట్రెస్ట్ వాల్యూ స్టడీ చేసినప్పుడు, ఆ స్టాక్ ట్రేడ్ అవుతున్న రేట్ కి దాని యొక్క వాల్యూకి డిఫరెన్స్ ఉంది. తక్కువ రేట్ కి తక్కువ వాల్యూకి ట్రేడ్ అవుతున్నాయి అనే విషయాన్ని గమనించడంతో నిన్న విపరీతంగా హోల్డింగ్ కంపెనీ యొక్క స్టాక్స్ ర్యాలీ గురైనాయి. ఈ వర్ధమాన్ హోల్డింగ్స్, కళ్యాణి ఇన్వెస్ట్మెంట్స్, ఈ సుమిత్ సెక్యూరిటీస్, బాంబే బర్మా ఇవన్నీ దాదాపు 20% స్టాక్స్ పెరగడం జరిగింది. ఇక ఫెర్టిలైజర్ స్టాక్స్ విషయానికి వస్తే, దాదాపు చాలా రోజులు అసలు ఫెర్టిలైజర్ స్టాక్స్ అనేది చాలా పాజిటివ్ గా ట్రేడ్ అయింది. ఒక్కొక్క కంపెనీ షేర్ అయితే జస్ట్ షార్ట్ పీరియడ్ లో 20-30% కూడా పెరిగింది. కాబట్టి ఇప్పుడు వాటిలో కాస్త ప్రాఫిట్ బుకింగ్ జరిగిందని చెప్పవచ్చు, లేదా నిన్న కూల్ ఆఫ్ అయిందని చెప్పొచ్చు. ఎన్ఎఫ్ఎల్ ఒక 7.5% తగ్గింది, ఆర్సీఎఫ్ ఒక 7% తగ్గింది, ఫ్యాక్ట్ 10% తగ్గింది, జిఎస్ఎఫ్సి, జిఎన్ఎఫ్సి దాదాపు అదొక 3.5%, ఇదొక 1% దాకా తగ్గడం జరిగింది. ఇక కంపెనీల విషయానికి వస్తే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పిఎస్యు బ్యాంకు భారతదేశంలో నెంబర్ 1 బ్యాంక్ గా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే భారతదేశంలో 22,542 బ్రాంచ్లు కలిగి ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ లో 137 కొత్త బ్రాంచ్ల్ని ప్రారంభించింది. ఈ సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 400 బ్రాంచ్ల్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక మరో కంపెనీ సెంచురీ టెక్స్టైల్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఈ కంపెనీ పేరులో టెక్స్టైల్స్ అని ఉన్నప్పటికీ టెక్స్టైల్ బిజినెస్ లో ఒక 20-25% మాత్రమే రెవెన్యూ వస్తుంది. దీనికి పేపర్ అండ్ పల్ప్ బిజినెస్ చాలా హ్యూజ్ రెవెన్యూ, దాదాపు 70% కంటే మించిన ఆదాయం వస్తుంది. అలాగే ఈ కంపెనీకి మరో వ్యాపారం రియాలిటీ బిజినెస్. ఈ బిజినెస్ ద్వారా అబోవ్ 5% ఆదాయం వస్తుంది. అంటే ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లు, అంటే బిర్లా అరోరా, సెంచురియన్, ముంబైలో సెంచురీ భవన్ ఇలాంటి కమర్షియల్ కాంప్లెక్స్ లు కన్స్ట్రక్ట్ చేసి దాదాపు 90% రెంట్లకి ఇవ్వడం జరుగుతుంది ఇన్కమ్ కోసం ఈ కంపెనీ. సో ఈ రియాలిటీ బిజినెస్ లో భాగంగా ప్రస్తుతం ఈ కంపెనీ 16.5 acres ల్యాండ్ ని పూణేలో పర్చేజ్ చేయడం జరిగింది. దీని ద్వారా రాబోయే రోజుల్లో 2,500 crores రెవెన్యూ పొటెన్షియల్ ఉండబోతుంది అనేది కంపెనీ అప్డేషన్. దాంతో ఈ రోజు స్టాక్ 5% పెరిగి 2,328లో క్లోజ్ అయింది. సెంచురీ టెక్స్టైల్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, టీబీఓ టెక్ లిమిటెడ్. ఈ కంపెనీ బిజినెస్ ఏంటంటే ట్రావెల్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ ని మెయింటైన్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఆన్లైన్ లో హోటల్స్, ఈ ఎయిర్లైన్ టికెట్స్, కార్ రెంటల్స్, ఈ క్రూజ్ బుకింగ్స్, అలాగే ఇన్సూరెన్స్, ఈ రైలు టికెట్ బుకింగ్, ఇలా ట్రావెల్ సంబంధించిన సర్వీస్ ప్రొవైడ్ చేసే
చేసే కంపెనీ టీబీఓ టెక్ లిమిటెడ్. ఈ కంపెనీకి రెవెన్యూ విషయానికి వస్తే ఇటు సప్లయర్ దగ్గర నుంచి ఇటు బయర్స్ నుంచి రెండు విధాలుగా ఆదాయం వస్తుంది. లైక్ బ్రోకరేజ్ ఛార్జెస్ అనుకోండి. సో ఈ కంపెనీకి సంబంధించి నిన్న గోల్డ్మెన్ సాచెస్ వాళ్ళు బై రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చింది అంటే ఆ బ్రోకరేజ్ సంస్థ ఒపీనియన్ ఏంటంటే స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ ట్రాక్ రికార్డ్ ఉంది కంపెనీకి అనేది ఒకటి, స్ట్రాంగ్ ఫ్రీ క్యాష్ ఫ్లో ఉండబోతోంది అనేది రెండవ ఒక పాజిటివ్ అంశం. మూడోది మార్కెట్ లో ఈ కంపెనీకి లో కాంపిటీషన్ ఉంది అనేది గుర్తించింది గోల్డ్మెన్ సాచెస్. సో వాళ్ళ రెవెన్యూ, వాళ్ళ కాంపిటీషన్, వీళ్ళ వర్కింగ్ స్టైల్ ని స్టడీ చేసి బై రేటింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో నిన్న 8% స్టాక్ పెరిగి 1,711 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. ఇక ప్రభుత్వ రంగ సంస్థ షిప్పులు తయారు చేసే కంపెనీ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, ఈ కంపెనీకి ఒక భారీ ఆర్డర్ రావడం జరిగింది. $54 మిలియన్ ఆర్డర్ రావడం జరిగింది. దేనికోసం అంటే మల్టీపర్పస్ కార్గో వెజల్ తయారు చేసేందుకు. అలాంటి వెజల్స్ 4 నంబర్స్ మ్యానుఫాక్చరింగ్ చేసి సప్లై చేసేందుకు గాను కేజీ జర్మనీతో ఒక అగ్రిమెంట్ మీద సంతకాలు చేసుకుంది గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్. ఇవేంటంటే చాలా పెద్ద వెజల్స్ లాగా మ్యానుఫాక్చరింగ్ చేసి ఇవ్వబోతున్నారు. దాదాపు 120 మీటర్స్ లాంగ్ ఉండి 17 మీటర్స్ వెయిట్ ఉండి 7,500 మెట్రిక్ టన్స్ వెయిట్ ని మోయగల కార్గో వెజల్స్ ని తయారు చేయబోతుంది గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్. ఈ కంపెనీ చెప్తున్న మరో అంశం ఏంటంటే రాబోయే రోజుల్లో మరో 4 వెజల్స్ తయారు చేసే అవకాశం ఉందని చెప్పి అప్డేట్ చేస్తుంది కంపెనీ. దీంతో నిన్న 10% స్టాక్ పెరిగింది. 1,750 రూపాయల్లో క్లోజ్ అయింది గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్. ఇక ప్రభుత్వ రంగ సంస్థ మరోటి కంటైనర్ కార్పొరేషన్. దీనికి సంబంధించి కోటక్ బ్రోకరేజ్ సంస్థ ఒక నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చింది. ఏమని అంటే స్టాక్ సంబంధించి సెల్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకు అలా చేసింది అంటే మార్కెట్ లో వీళ్ళ కాంపిటీటర్స్ ప్రైస్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఫ్రైట్ చార్జెస్ అనేది, ఈ రైలు ఫ్రైట్ చార్జెస్ ఒక 5% ఎక్కువ ఉంది అని అభిప్రాయపడింది. ఈ కంటైనర్ కార్పొరేషన్ ఏం చేస్తుందంటే ఈ రైల్వే బోగీస్ ద్వారా మెటీరియల్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. సో కాంపిటీటర్స్ ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి ఇది మార్కెట్ షేర్ తగ్గే అవకాశం ఉంది అనేది కోటక్ బ్రోకరేజ్ సంస్థ యొక్క అభిప్రాయం. అంతేకాకుండా కంపెనీకి రాబోయే రోజుల్లో వచ్చే ఇన్కమ్ తో కంపేర్ చేసుకుంటే స్టాక్ వాల్యూ అనేది కాస్త ఎక్కువగా ఉంది అనేది ఆ సంస్థ అభిప్రాయపడింది. దీంతో సెల్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో నిన్న 5% స్టాక్ తగ్గి 1,053 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. మార్కెట్ లో 1,053 రూపాయలు ఉంటే ఈ కంపెనీ 740 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది అని చెప్తుంది కోటక్ బ్రోకరేజ్ సంస్థ. ఇక జొమాటో కంపెనీ గురించి మోర్గన్ స్టాన్లీ వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందంటే కంపెనీకి వాళ్ళు నిన్న ఓవర్ వెయిట్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మార్కెట్ లో 199 రూపాయలు దగ్గర ట్రేడ్ అవుతుంటే 235 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది అనేది మోర్గన్ స్టాన్లీ మాట. ఎందుకు ఇలా చెప్తుందంటే ఈ సంస్థ మార్కెట్ లో వాళ్ళ యొక్క పొజిషన్ ని ఎక్స్పాండ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ యొక్క మార్కెట్ షేర్ పెరిగే అవకాశం ఉంది. అలాగే వాళ్ళది క్విక్ కామర్స్ అంటే ఆన్లైన్ లో గ్రాసరీ మార్కెటింగ్ చేసే సంస్థ బ్లింకిట్ అనే కంపెనీ ద్వారా జొమాటోకి విపరీతమైన ఆదాయం రావడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కంపెనీ ఒక బెస్ట్ పెర్ఫార్మర్ గా ఉండబోతోంది అనేది మోర్గన్ స్టాన్లీ చెప్తున్నమాట. ప్రస్తుతం మార్కెట్ లో 199 రూపాయలు ఉంది. వాళ్ళు ఇచ్చిన టార్గెట్ 235 రూపాయలు. ఇక ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈ బ్యాంకు నిన్న అనలిస్ట్ మీటింగ్ కండక్ట్ చేసింది. జనరల్ గా కంపెనీస్, బ్యాంక్స్ ఏం చేస్తారంటే మార్కెట్ అనలిస్టులతో, ఇన్వెస్టర్లతో వాళ్ళు ఒక మీటింగ్ కండక్ట్ చేసి రాబోయే రోజుల్లో ఆ కంపెనీస్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోంది అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తగ్గట్టుగా ఈ అనలిస్టులు ఆ కంపెనీకి సంబంధించి రేటింగ్ ఇవ్వడం లేదా వాళ్ళ స్టాక్ ని పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం అటువంటి డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. నిన్న జరిగింది ఏంటంటే ఈ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు రాబోయే రోజుల్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ నెగిటివ్ గా ఉండబోతోంది అని బ్యాంకు అప్డేట్ చేసింది. ఏ విధంగా అంటే ఫైనాన్షియల్ ఇయర్ 25 లో క్రెడిట్ కాస్ట్ గతంలో 1.4, 1.5 ఉంటే ఇప్పుడు 1.7 కి పెరగబోతోంది అంట. అంటే కంపెనీ ఎక్కడైతే అప్ తెచ్చుకుంటుందో దాని యొక్క కాస్ట్ పెరగబోతోంది అని చెప్తుంది. అదొక నెగిటివ్ అంశం. రెండోది లోన్ గ్రోత్ గైడెన్స్ గతంలో 25% ఉంటే అది ఇప్పుడు 20% ఉండబోతోంది అని చెప్తుంది ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. అదొక నెగిటివ్. ఇక రిటర్న్ ఆన్ ఈక్విటీ, పెట్టిన పెట్టుబడికి వచ్చే రిటర్న్ గతంలో 22% రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉంటే ఇప్పుడు 20% ఉండబోతోంది అని చెప్తుంది ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ వీక్ గా ఉండబోతోంది అన్న విషయాన్ని క్లియర్ గా అనలిస్టులకి నిన్న చెప్పడం జరిగింది. దాంతో 5% స్టాక్ నెగిటివ్ గా రియాక్ట్ అయింది. 46 రూపాయల్లో క్లోజ్ అయింది ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇక ఫార్మా కంపెనీ బయోకాన్ సంబంధించి యుఎస్ FDA వాళ్ళు వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ విశాఖపట్నంలో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళు ఒక 4 అబ్జర్వేషన్స్ గుర్తించి కంపెనీకి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అనేది కరెక్ట్ గా ఉంటే ఆ ఇన్స్పెక్షన్ కంప్లీట్ చేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. లేదు వాళ్ళు ఏదన్నా కరెక్షన్స్, మోడిఫికేషన్స్ చేసుకోవాలి అంటే దానికి సంబంధించి ఒక లెటర్ ఇవ్వడం జరుగుతుంది. అలా బయోకాన్ సంబంధించి ఒక 4 అబ్జర్వేషన్స్ చేసి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అది యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్ తయారు చేసే ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలోని ప్లాంట్ లో. సో జనరల్ గా ఇలాంటి అబ్జర్వేషన్స్, ఇలాంటి క్వరీలు ఉంటే ఆ ఫార్మా కంపెనీకి కాస్త నీటు అని చెప్పాలి. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ IGL, ఈ కంపెనీ వాళ్ళ యొక్క ప్రోడక్ట్
ప్రోడక్ట్ సిఎన్జి గ్యాస్ ధరని జూన్ 22వ తేదీ నుంచి కేజీకి ₹1 చొప్పున పెంచడం జరిగింది అని కంపెనీ అప్డేట్ చేస్తుంది. సో వాళ్ళకి ప్రైస్ పెరిగింది అంటే ఇన్కమ్ పెరుగుద్ది కాబట్టి స్టాక్ కూడా నిన్న 1% పెరిగి ₹475 క్లోజ్ అయింది. ఐజీఎల్ అమీ ఆర్గానిక్స్ ఈ కంపెనీ గతంలో చెప్పిన విధంగా 400 కోట్లు QIP ద్వారా ఫండ్స్ రైజ్ చేసే కార్యక్రమాన్ని కంప్లీట్ చేసింది. అంతేకాకుండా కంపెనీ ఒక పాజిటివ్ ఇండికేషన్ ఏమనిచ్చిందంటే రాబోయే రోజుల్లో 25% బిజినెస్ గ్రోత్ ఉండే అవకాశం ఉందని, అలాగే కంపెనీ యొక్క మార్జిన్స్ కూడా 20% వరకు ఉండబోతోందని అప్డేట్ చేసింది అమీ ఆర్గానిక్స్. రియాలిటీ సంస్థ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఈ కంపెనీ QIP ద్వారా 5,000 కోట్లు ఫండ్స్ రిలీజ్ చేయడానికి కంపెనీ యొక్క బోర్డు అనుమతి ఇచ్చింది అనే విషయాన్ని అప్డేట్ చేస్తుంది ప్రెస్టీజ్ ఎస్టేట్స్. ఇక మ్యూచువల్ ఫండ్ కార్యాలయం క్వాంట్ సంబంధించిన ఆఫీస్ లో సెబీ ముంబై అండ్ హైదరాబాద్ వాళ్ళ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించింది. ఇక మరో ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా ఈ కంపెనీ టారో ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ అనే కంపెనీని మెర్జ్ చేసుకుని పూర్తి అనుబంధ సంస్థగా మార్చుకుంది. అదొక న్యూస్ అయితే మరొక న్యూస్ ఏంటంటే అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ 84th సెషన్ లో వాళ్ళు ఓరల్ ప్రెజెంటేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన ఒక ప్రోడక్ట్ ఒబిసిటీ తగ్గడానికి ఈ గ్లూకో మెటబాలిక్ అండ్ లిపిడ్ కంట్రోల్ చేసుకునే విధంగా వీళ్ళకి ప్రోడక్ట్ ఒకటి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇది కంపెనీకి ఒక పాజిటివ్ అంశంగా చెప్పుకోవాలి. సన్ ఫార్మా సంబంధించి నిన్న ఒక 2% పెరిగి 1496లో క్లోజ్ అయింది సన్ ఫార్మా. ఇక రూట్ మొబైల్ కంపెనీ గతంలో దాని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 11,000 కోట్లు గతంలో ఉండేది. తర్వాత స్టాక్ పడిన తర్వాత ఆ మార్కెట్ క్యాపిటలైజేషన్ స్లిప్ అయింది. ఈ రోజు ఆ కంపెనీ షేరు 13.5% పెరగడంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ తిరిగి 11,000 కోట్లకి చేరుకుంది రూట్ మొబైల్స్. శక్తి పంప్స్ ఈ కంపెనీ PM కుసుమ్ స్కీమ్ కింద PLI స్కీమ్ కింద అనేక ఆర్డర్స్ పొందుతూ చాలా ప్రొడక్ట్స్ కి పేటెంట్ రైట్స్ తీసుకుంటూ సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న కంపెనీ శక్తి పంప్స్. ఇక రాబోయే రోజుల్లో కూడా కంపెనీ పెర్ఫార్మెన్స్ ఈ PLI స్కీమ్ కింద లబ్ధి పొందబోతుంది అన్న వార్తలతో కంపెనీ స్టాక్ 5% పెరిగి 3,468లో క్లోజ్ అయింది. ఇక అమర్ రాజా ఎనర్జీ అంటే బ్యాటరీ దిగ్గజం అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు ఈ అమర్ రాజా సెల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అంటే కంపెనీ యొక్క అనుబంధ సంస్థ. ఈ కంపెనీ GAB ఎనర్జీ అనే కంపెనీతో ఒక టెక్నికల్ లైసెన్స్ అగ్రిమెంట్ మీద సంతకాలు చేసుకుంది. ఇది కంపెనీకి సంబంధించి ఒక పాజిటివ్ అంశం. ఇక NBFC కంపెనీ ముతూట్ క్యాపిటల్ సర్వీసెస్ ఈ కంపెనీ IRDA దగ్గర కార్పొరేట్ ఏజెన్సీగా లైసెన్స్ సంపాదించింది. ఇక ముందు ఇన్సూరెన్స్ బిజినెస్ చేయబోతుంది ముతూట్ క్యాపిటల్ సర్వీసెస్. నిన్న 3% స్టాక్ పెరిగి ₹319లో క్లోజ్ అయింది ముతూట్ క్యాపిటల్ సర్వీసెస్. ఇక హాస్పిటల్ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీ కిమ్స్ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ ని స్ప్లిట్ చేసేందుకు ఈ నెల 28వ తేదీన బోర్డు సమావేశం కాబోతుంది. ఇది కంపెనీ ఇచ్చిన అప్డేషన్. అలాగే ఫండ్ రైజ్ చేయడం కోసం ఈ నెల 27వ తేదీన RBL బ్యాంక్ అలాగే AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఆ కంపెనీస్ యొక్క బోర్డు సమావేశాలు జరగబోతున్నాయి. ఇవి ప్రస్తుతం ఉన్న వార్తలోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.